మా గురువు గారు పిలుస్తున్నారు. Fantastic. ఏం పర్వాలేదే. ఏం జరిగింది? మరేం భయం లేదు, చిన్న నిద్ర మాత్రం వేసి తీసుకొచ్చానంతే. అమ్మో, మొన్నటి తప్పే మళ్ళీ చేశానని నన్ను అసలు క్షమించడం. బాబ్జీ, బాబ్జీ. డోంట్ వరీ సిస్టర్, కాసిన నీళ్లు చల్లి శాత తీర్చు. కమ్ ఆన్ డార్లింగ్. తారా ఉండు, నాకు భయంగా ఉంది. మేము ఆ పక్కనే కార్లో కూర్చుంటాం. ట్రబుల్ వస్తే ఓకే. విష్ యు బెస్ట్ ఆఫ్ లవ్. సీ యూ. నువ్వా? ఈ గూండా బుద్ధులు ఇంకా పోలేదా నీకు? నో బాబ్జీ, నాకేం తెలీదు. ప్లీజ్, నేను నీతో మాట్లాడాలని, క్షమాపణ చెప్పుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. దానికి ఇదా పద్ధతి? నిజంగా నాకేం తెలీదు. తార సాయం చేస్తానంది. నా మాట నమ్ము. ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. గెట్ లాస్ట్. పాము ముంగిసా చెలగాటాలా? అదే మజా.
అదే తమాషా. ఇళ్ళలగ్గానే పండగ కాదు పిల్లలు. కథలో ఇటు నాన్న అటు నాన్న కూడా మీకు శత్రువులే కదా. మీ నాన్న కంటే మీ అమ్మ మరీ కోపంగా ఉంటుంది. అందుకని ఓ పార్టీని ముందు మీరు గెలుచుకోవాలి. ఏ పార్టీ? ఎలా? అను, కొత్తలో మీ అన్న నీ చెల్లెలు ఇలాగే ప్రేమాట్లాడారు. నా కంటపడి నా కాళ్ళకి మొక్కారు. మీరు మొక్కండి. ఉమ్. అధ్యక్ష, సోదర సోదరీమణులారా, మా గురించి మీకు బాగా తెలుసు. మీకోసం, ఈ దేశం కోసం మా తాతగారు జైలుకెళ్లారు, మా నాన్నగారు జైలుకెళ్లారు, దరిమలా నేను వెళ్ళాను. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజాసేవే మాకు తిండి, నిద్ర, మంచినీళ్లు. అందుచేత ఈ కప్పగుర్తు అప్పారావుకే మీ పవిత్ర ఓటు. కప్పల అప్పారావు గారు చెప్పింది చాలా మట్టుకు రైటే. ఆరి తాతగారు తండ్రి గారు దేశం కోసం జైలుకి వెళ్ళారు, నిజమే. అప్పారావు గారు కూడా జైలుకి వెళ్ళారు, కానీ దేశం కోసం కాదు. మరెందుకు? కాపుసారా కేసులో ఒక పాలి, లకిడీపేట దొమ్మి కేసులో మరొక పాలి. అందుచేత చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే మనుషుల్ని నమ్మి మోసపోకండి. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు నూజివీడు రసాలు కొన్న ఎలవా గాజులు పాడు పళ్ళకి వస్తుందా? రాదు. అలాగే కోనసీమ కొబ్బరికి కొండవీడి కొబ్బరి సాట్ అవుద్దా? అవుద్దా అని అడుగుతున్నాను. కప్పలు ఎప్పుడొస్తాయి? వర్షాలు పడి నదులు చెరువులు నిండి పొంగినప్పుడు, అంటే పంటలు బాగా పండినప్పుడు. అంటే కప్ప మాలత్యం అన్నమాట. చిచి, కప్పని మహాలక్ష్మితో పోల్చడమా? కప్ప గుర్తు దగాకోరు గుర్తు. కప్ప చెరువులోనూ ఉంటుంది, చెరువు ఎండితే గట్టెక్కి నీడకి పోతుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నారు. అలాగా మీ ఓట్ల కోసం చేరతాయి కప్పలు. వాళ్ళకి ఎలక్షన్స్ అయ్యాక అయిపోండవు. అందుకని ప్రతి ఒక్కరికి కడుపు నిండా బువ్వ పెట్టే దాకా గేడ గుర్తుకే మీ ఓటు. చెప్ప చేతికిస్తానని చెప్పే గుర్తు దాకా. అందుచేత తెలిసి తెలిసి దాకలో ఓటే మాకు సోదరా. ఇప్పుడు చచ్చిన ఎవరిని గురించి పొగడని మన సుబ్బారాయుడు గారు మన గురించి పొగడానికి మనకేం భయం అండి? నాకన్నమాట ఏంటండి, మీకు మాత్రం భయం ఎందుకండి? గొప్పోళ్ళని చెప్పుకోవడానికి. కప్పలు అప్పారావు గొప్పోడని చెప్పడానికి ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు. నేను కొండ బద్దలు కొట్టాడు పొగుడుతాను. ఆయన గొప్పోడు, కప్పలు గొప్పయి. అంచేత గొప్ప కప్పలు అంతే. అంచేత ఆయనకు ఓటు అయిపోతే ఇదిగో ఆ యొక్క 1953లో ఏం జరిగింది, ఆ యొక్క 58లో ఏం జరిగింది, ఏమి జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే 1968లో ఏమి జరిగింది, అలాగే 73లో 87లో ఏమి జరిగిందని నేను అడుగుతున్నాను. 53లో ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? 58లో రోడ్లు రిపేర్లు చేయిస్తామన్నారు, చేయించారా? ఆ తర్వాత బతుకు రిపేర్లు మా తాతలు తండ్రులు మాట తప్పితే మమ్మల్ని అంటే ఎలాగా? మీకు కావాల్సింది ఏదో మమ్మల్ని అడగండి. వర్కర్ల జీతాలు పెంచాలి, పెంచేశాం. ఆసుపత్రిలో పేదవాళ్ళకు కూడా మందు ఇవ్వాలి, ఇచ్చేశాం. పేదవాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళలో ఉన్నది కూడా రక్తమే కన్నా. బ్రిడ్జీలు పడగొట్టాలి, కొట్టేద్దాం. లంచాలు పెంచాలి, పెంచేద్దాం. కుంచాలు తిరగేయాలి, వేసేద్దాం. ధరలు పెంచాలి, పెంచేద్దాం. నాణ్యం తగ్గించాలి, గించేద్దాం. జ్యోతిలక్ష్మి మంత్రి చేయాలి, చేసేద్దాం. రాజకీయంలో పండిపోయి బుద్ధి కుళ్ళిపోయి
దోపిడే నా ఊపిరనే వాళ్ళని అసలు నమ్మకండి. నమ్మకండి. నా మాట నా బిడ్డలు నమ్మినట్టే మీరు కూడా నమ్మి ఓటెయ్యండి. నమ్మకం సాలదా? నా బిడ్డల్ని కాదు, ఆ టెంపు నాయకుడు సుబ్బారాయుడు గారి బిడ్డల్ని అడగండి. వీళ్ళు ఎవరికి ఓటేస్తారో వినండి. మా ఓటు అన్నపూర్ణమ్మ గారికి. మీరు కూడా మీ ఓటు ఈవిడికే వేయండి. మా నాన్నగారు కప్పల అప్పారావు వల్ల పడిపారు, మేము వాళ్ళకి ఓటు వేయం. మా కాలేజ్ విద్యార్థులు ఎవరు వేయరు. మీరు కూడా వేయొద్దు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు, అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు, అన్నపూర్ణమ్మ గారు. ఏమయ్య సుబ్బారాయుడు, ఇదేం పాడు బుద్ధయ్య నీకు? ఎవరినే? నన్నే నన్నే నువ్వు అంటుంటా. ఇంకెవరు నిన్నే ఇలా వెనుబడి పడుస్తావు అనుకోలేదు. ఎన్నుపోట నేనా? చూడు, రేపు నువ్వు మినిస్టర్ అయ్యి లోపలే మన ఫోటో హాల్లో పెట్టాలని పట్టం కట్టిస్తున్నాను. ఇది ఎన్నుపోట? ₹1,00,000 నీ సంచిలో గుమ్మరించాను. అది ఎన్నుపోట? నీకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నాను. చెయ్యొచ్చు, కానీ నాకు ఓటేయదని ఎక్స్ పార్టీ అన్నపూర్ణకే ఓటేయాలని చెబుతూ నీ కొడుకు కూతురు వాళ్ళ స్టేజ్ మీదకి వెళ్ళి లెక్చర్లు ఇస్తున్నారు. ఇది ఎన్నుపోటు కాదు. నీకు తెలియకుండానే చేశారు అంత పని. ఆ పాటి దమ్ములు వాళ్ళకి ఎక్కడే? ఎల్లుండి ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు చెడిపోవచ్చని నువ్వు ఇటు నీ బిడ్డలు అటు చెడిపోయారు. గోడ మీద పిలివాట. ఆ పాటి తెలివితేటలు నీ పెట్టుబడిదారి బుద్ధులు నాకు తెలియవా? సర్కిల్ నువ్వు ఎమర్జెంట్ గా లగెత్తుకెళ్ళి ఆ శివుడిని అనురాధనని అరెస్ట్ చేసి ఇక్కడ గీర్చుకురా. నా కన్న బిడ్డలు నాకే ఎన్నుపోటు పొడుతారా చూస్తాను. ఎన్నికల్లో మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అందరికీ ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ లేదు. నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. పేరు వయసు టకటగా చెప్పండి. అనురాధ 23. బాబ్జీ 25. శివరాం 24. సుశీల 22. అరే ఆశ్చర్యం, మీరంతా మేజర్లే. అంటే మీ నలుగురిది మెజారిటీ వయసు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాదండానికి గవర్నమెంట్ కి పోలీసుకి ఏమీ అధికారం లేదు. ఆడండి, పాడండి, ఎగరండి. లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు, డాన్సులు మీరు చేయండి, చూసేనా ఆనందిస్తాను. పబ్లిక్ పార్క్ లోనా? పార్క్ లోనే. జనం రాకుండా నేను చూస్తాను. సినిమా షూటింగ్ లప్పుడు బందోబస్తు చేయడం మాకు మామూలే. కమాన్ ఆడండి. అయినా నేను ఈవేళ అసలు డ్యూటీ మీద లేను, సెలవు మీద ఉన్నాను. వాళ్ళంతా ఉత్తుత్త పోలీసులు. మరి కాకి బట్టలు ఎందుకు వేసావు? అలవాటు ప్రకారం వేసుకొచ్చేసా. 1 2 3 4 లల్లలల్ల లల్లలల్ల 1 2 3 4 లల్లలల్ల లల్లలల్ల. సర్కిల్ వాళ్ళని పట్టి తీసుకురామని ఆర్డర్ ఎత్తే పాటలు పాడుకోమని కాపలా పెట్టొచ్చావు. ఎంత పొగరా నీకు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే మాంగారు సారీ అక్కడ వాళ్ళు అని నసికేవాడిని. ఇవాళ అయితే ఎస్ చేశాను, నా ఇష్టం అంటాను నేను. షో సైలెన్స్. నీకెంత పొగరా అల్లుడు అంటారు మీరు. నిన్నటి దాకా అయితే గదిలోకి పారిపోయి నా పెళ్ళం బయట చోటను దాక్కుని తిట్టుకునేవాడిని. ఈవేళ ఎస్ ఎస్ నాకు చాలా పొగరు మాంగారు అంటాను. నేను అలుచుకుంటే నేను డిస్మిస్ చేసి పడేస్తాను, మామూలు పోలీసు సేవలకి దింపించేస్తాను అంటారు మీరు. గో టు హెల్ మామా అంటాను. నన్ను పోలీసు ఉద్యోగం నుంచి కదపడం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు, పో అంటాను. అల్లుడు నో, ఈ ఇంటి అల్లుడిగిరిని రిజైన్ చేశాను. నీ దగ్గర కాడిగట్టి లాగి అసహ్యం వేసి నీ పిల్లల్ని నేనే రెచ్చగొట్టాను. వాళ్ళకి మైనారిటీ తీరి మెజారిటీ వచ్చిందని హెచ్చరించాను. నిన్ను పరభ అని ఎదిరించి సుఖపడండి అని చెప్పాను. ఆ ముసలాడి దగ్గర అల్లుడి ఉద్యోగం ఒకటే కాదు, నీ దగ్గర ముగ్గుడిగిరి కూడా రిజైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. తక్షణం నాతో బయటకు వస్తావో ఇక్కడే సమాధి అయిపోతావో తేల్చుకో. 1 2 3 4 5 6 వచ్చేస్తానండి, పెట్టి సర్దేసి. ఈ ఇంటి చీపురుపులు కూడా నాతో రాకూడదు. ఈ దుస్తులు పోలీసు వారివి. ఇక నీ ఒంటి మీద చీరంటావా, దాని ధరకి 1000 రెట్లు నా జీతం రూపంలో నీ బాబుగాడి దగ్గర చాలా ఉంది. వాడు మనకి చాలా చాలా రుణపడి ఉన్నాడు. తినేడవు మనం. కమాన్ 7 8 9 10. కారు కాపేంటి? వాట్స్ రాంగ్ మై హీరో? మా అమ్మా నాన్న చూస్తే ఏ భయమా? ఆఫ్ కోర్స్
నేను ఆ దేవుని కూడా ఖాతరు చేయను, కానీ మా అమ్మ నాన్న అంటే భయం. కొడతారని? కొట్టారని. వాట్? చూడమ్మడు, మనల్ని తిట్టి కొట్టి నొప్పించే వాళ్ళను మనం హాయిగా చిపో అనేయచ్చు, కానీ మనల్ని ఏమీ అనకుండా మన గురించి బాధపడే వాళ్ళను మనం నొప్పించలేం కదా. ఓ ఐ సీ. ఐసులేదు గీసులేదు, మా అమ్మ నాన్న వచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. అరే, మనమేం తప్పు చేస్తున్నావా? నేను వాళ్ళ కోడలుగా రావడానికి తగనా? నాకేం తక్కువని ఎగిరి గంతేస్తారు అని నీ ధీమా. చూడమ్మడు, రూపాయికి విలువిచ్చే పొగరబోతుల కన్నా మాటకి మనసుకి విలువిచ్చే పొగరబోతులు ఒప్పించడం చాలా కష్టం. మీ నాన్న చేసిన పాడు పనికి నేను ఎత్తి మీద ₹1,00,00,000 కట్నం పెట్టినా మా నాన్న ఒప్పుకోడు. అమ్మో వచ్చేస్తున్నాడు. ప్లీజ్ కూర్చో, కూర్చోమంటుంటే రా.